నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. చిన్న పరిశ్రమలు నెలకొల్పాలి అనుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెబుతోంది. చిన్న పెట్టుబడిదారులకు స్థలం, భవనాల విషయంలో సహజంగా ఎదురయ్యే సమస్యలను నూతన పారిశ్రామిక విధానంలో పరిష్కరిస్తోంది. చిన్న పరిశ్రమ స్థాపించాలనుకునే వారు స్థలాన్ని కొనాల్సిన అవసరం ఇక మీదట ఉండదు. ఏకంగా 33 సంవత్సరాలకు లీజుకు తీసుకోవచ్చు. దీనివల్ల పెట్టుబడిదారులకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఎంఎస్ఎంఈలను స్థాపించే ఔత్సాహికులకు పక్కా భవనాలను కూడా లీజుకిచ్చేలా నూతన విధానాన్ని రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ భవనాలను పరిశ్రమలకు అనువుగా నిర్మిస్తారు. అయితే నిర్దేశిత గడువులోగా లీజుకు తీసుకున్న ప్రదేశం లేదా భవనంలోని పరిశ్రమను ప్రారంభించుకుంటే ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకుంటుంది. ఇప్పటి వరకు పారిశ్రామిక వాడల్లో ఎంఎస్ఎంఈలకు స్థలాలను కేటాయిస్తే పారిశ్రామికవేత్తలు ఆయా స్థలాలను ప్రభుత్వం నుంచి కొనాల్సి వచ్చేది. దీనివల్ల పెట్టుబడిలో అత్యధికం దానికోసమే వెచ్చించాల్సి వచ్చేది. కొన్నిసార్లు పెట్టుబడి మొత్తం స్థలం కొనుగోలుకే సరిపోయేది. దాంతో పరిశ్రమ స్థాపనకు అప్పులు చేయాల్సి వచ్చేది. ఈ కారణంగా పెట్టుబడి రెట్టింపు కంటే అధికమై పరిశ్రమ నిర్వహణ కూడా కష్టంగా మారి ఎంఎస్ఎంఈలు నిలదొక్కుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎంఎస్ఎంఈలకు ఎదురవుతున్న ఈ ప్రధానమైన సమస్యను అధిగమించడం కోసమే ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానంలో లీజు పద్ధతిని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 33 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న భూమి లేదా భవనంలో పరిశ్రమను ప్రారంభించుకోవచ్చు. ఈ ఎంఎస్ఎంఈ పార్కులో అవసరమైన వసతులు సైతం కల్పిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, చిన్నపిల్లల సంరక్షణ కేంద్రం, కార్మికుల నివాసానికి గదులు తదితరాలు ఇందులో ఉంటాయి. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం కింద మహిళలను కోటీశ్వర్లను చేయాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఒక మహిళా పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఎంఎస్ఎంఈలను స్థాపించడానికి ముందుకు వచ్చే మహిళలకు కూడా ప్రత్యేకమైన ప్రోత్సాహం లభిస్తుంది. మరోపక్క ఈ ఏడాది మే 20 నాటికి రాష్ట్రంలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాల కింద ఇవ్వాల్సిన బకాయిలు 3,736 కోట్లకు చేరే. వీటిలో 3,008 కోట్లు ఎంఎస్ఎంఈలకు, 728 కోట్లు భారీ మెగా పరిశ్రమలకు సంబంధించినవి. గత ప్రభుత్వం పరిశ్రమల రాయితీలు, ప్రోత్సాహకాల కోసం గత బడ్జెట్లో నిధులు కేటాయించినా వాటిని విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపుపైన ప్రస్తుత ప్రభుత్వం దృష్టి పెట్టింది. చిన్న తరహా సంస్థల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా పారిశ్రామిక రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకే ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని తెచ్చిందని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు. దీంతో ఎంఎస్ఎంఈలకు ఎంతో ప్రోత్సాహం లభిస్తుందని, ఇది రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి తోడ్పడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.